హలో బ్యూటీ, ఈ బుల్లెట్ కి మతిపోగొట్టేలా ఉన్నావు. పంపదీసి ఈ బుల్లెట్ కోసం వచ్చిన బుల్లెమ్మవా? ఏ మిస్టర్, ఒళ్ళు ఎలాగుంది? నా ఒళ్ళు చల్లగా ఉంది బేబీ. నువ్వు కలిస్తే వేడెక్కి తగ్గిద్ది కూడా. కిక్ ఎక్కువేలా ఉంది మై డియర్ డార్లింగ్. కోతుల ఏంటా మాటలు? కలిసి కళ్ళు తాగే టైప్ కాదు బేబీ, ఆ క్యారెక్టర్. నీలాంటి అందమైన మళ్ళీ పక్కలోకి రప్పించుకునే టైప్. అసలు నా పేరు తెలుసా? ఏ టైపు చెప్పు వింటా. నీలాంటి పొగల బతులకి జైల్లో పెట్టించే టైపు. ఈ బుల్లెట్ కి ఎదురు తిరిగి జీవించాలంటే చరిత్రలో లేదు. నేను రమ్మంటే రమ్మా, నువ్వంటే ఇర్మిలా, అంటే చార్మి. నా బెడ్రూమ్ లో రెడీగా ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళు. ఈ సింధు సంగతి తెలియక నువ్వు మాట్లాడుతున్నావు. సింధు శృంగారానికి పెట్టింది పేరు సింధు. ఆ బ్రహ్మ రాసిన రాతను మార్చి వాళ్ళెవరిగా చేసుకుంటా. ఏమంటావు? ఏమంటానా? చంప చెల్లమంటాను. అలాగైతే నా ఒళ్ళు గిల్లుమంటుంది బేబీ. నా మనసుకు నువ్వే కావాలంటే వాళ్ళ వయసు చెప్పు సింధు, నీ ఇష్టం. ఇలా ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళతోటి మాట్లాడటానికైనా వచ్చింది? నీకు సిగ్గుగా లేదా? సిగ్గెందుగా సింధు, మగసిరి కావాలి. నా మనసుతో జయిస్తా. ఈ చిందు సావనం చేస్తుందిగా, నీకు మాత్రం లొంగదు. సత్యం చేస్తా నచ్చలకరని బుద్ధిగా ఈ బుల్లెట్ కౌగళ్ళు వాలిపో. నీకు సుఖం, నాకు ఆనందం మిగులుతాయి. నీ పిచ్చి బాబు ఆపి ఇక్కడి నుంచి మర్యాదకి వెళ్ళు. అదే నీదయ్యా, ఒక్క నిమిషం చెప్పు. నువ్వంటే నా పని ముగించుకొని వెళ్తావు. ఎవరా నువ్వు? నేనెవరు? స్టేషన్కి వస్తే అంతా వివరంగా చెప్తా. అమ్మాయి లోపలికి వెళ్ళు. మధ్యలో నువ్వెవడిరా? అమ్మాయి బీడేస్తుంటే బీడి కానిస్టేబుల్ వచ్చి ఈ బుల్లెట్ మూడంతా పాడు చేసావు. నీకు మూడు నేను తెప్పిస్తా. స్టేషన్ తీసుకెళ్ళి నాలుగు తగిలిస్తే దానంతటా అదే వస్తుంది. మూడు లేకపోతే ఆరు. అది చెప్పడానికి నువ్వెవడివిరా? కనిపించడం వల్ల పోలీస్ పోలీస్ అశోక్ నీలాంటి మతం ఎక్కడ రౌడీలు భర్తపడడానికి కొత్తగా వచ్చిన కమిషనర్ పోలీస్ అశోక్ ని. కొత్తగా వచ్చిన కమిషనర్ నువ్వేనా? మా గురించి తెలిసే మాతో ఢీ కొడుతున్నావా? భీమన్న మనిషితో గొడవ పెట్టుకుంటే ఒక్క ఫోన్ చేస్తే వెంట్రుక కూడా పేకలేరు. ఇప్పటి వరకు మీ కింద పనిచేసి అవినీతి పనులు చూస్తుంటారు. నేను ఆ టైప్ వాడిని కాదు. తేడా వస్తే తాట తీస్తా. మా బాస్ భీమన్న తలుచుకుంటే 10 minutes లో ట్రాన్స్ఫర్ అవుతాం మిస్టర్ అశోక్. పోలీసు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. అయినా ట్రాన్స్ఫర్ లాకు కొత్త ఏమి కాదు. ట్రాన్స్ఫర్ 30 ఎన్కౌంటర్లు. ఇది నా హిస్టరీ. మర్యాదగా పరిగెత్తు. పరిగెత్తే అమాయకుడు కాదురా ఈ బుల్లెట్. వెళ్ళినా చంపేస్తా, వెళ్ళకపోయినా కాల్ చేస్తా. అందుగా నేను మర్యాదగా పరిగెత్తు, లేకపోతే చంపేస్తా. మర్యాదగా పరిగెత్తు, లేకపోతే నా పిస్టల్ బుల్లెట్ కి బలైపోతావు. రే ఇప్పుడు వెళుతున్నా, అవకాశం నీది. మళ్ళీ వస్తా, నా పవర్ అంటే నీకు తెలియచేస్తా. నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఏంటండి ఏదో ఎదుక్కుంటున్నారు?
మీరేమన్నా పాడేసుకున్నారా ఏంటి? అవును, నేను నా మనసు పారేసుకున్నాను. మనసా? నేను ఇంకా పరుసు అనుకున్నాలే. ఏమిటి అండి అని అలా దూరం చేసి మాట్లాడుతున్నారు? మరి ఎలాగో చెప్పండి. సింపుల్ గా అశోక్ అంటే చాలు. మీరు చాలా హుషారుగా మాట్లాడుతున్నారే. మరి మీ పేరు? నా పేరు సింధు. అయితే మేము ఇంకా సిటీలో ప్రశాంతంగా బతకొచ్చు అన్నమాట. దేనికి? ఎందుకంటే మీలాంటి సెన్సీ ఆఫీసులు ఈ ఊరికి వచ్చినందుకు గోండాల గుండెలు నిద్రపోవచ్చు అన్నమాట. అది సరే, మీలా మీ పేరు చాలా అందంగా ఉన్నాయి. నిజంగానా? అవును మేడం. అది సరే, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? నా ఫ్రెండ్ వస్తానంటే ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాను. సింధు, నీ రాగితే ఎవరి మనసు అయినా కరిగిపోవాల్సిందే. సరే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదేమీ లేదు, నేను నా మనసు పారేసుకున్నాను. మనసా? నేను ఇంకేదో పరుసు పారేసుకున్నాను అనుకున్నానే. సింధు, నీలాంటి అందమైన అమ్మాయితో మాట్లాడుతుంటే టైం కూడా తెలియట్లేదు. వీటిలో మాట్లాడుతుంటే నాకు టైం తెలియట్లేదండి. మళ్ళీ వచ్చినప్పుడు నీ గురించి తెలుసుకుంటాను. ఇంక నేను టైం అవుతుంది, వెళ్తున్నాను. సింధు, నీలాంటి అందమైన అమ్మాయి అర్థంగా అయితే చాలా బాగుంటుంది.